పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 29వ తారీఖు. మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు మరల గలిలయ సరస్సు తీరమున బోధింప ఆరంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయన యొద్దకు వచ్చుట వలన ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున ఉండెను. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను. వినుడి, విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మట్టి లేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తెను. కాని ఎండవేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను. మరికొన్ని ముళ్ళ పొదలలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణచివేసెను. కనుక అవి ఫలింపలేదు. ఇంకా కొన్ని సారవంతమగు నేలలో పడి మొలచి పెరిగి పెద్దవై 30 60 100 ఫలించెను. వినుటకు వీలున్నవాడు వినుగాక అని చెప్పెను. యేసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఉపమానమును విన్న కొందరు 12 శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి దానిని వివరింపుమని అడిగిరి. దైవరాజ్యము రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది. కానీ ఎంతగా చూచినను గమనింపకుండునట్లు హృదయ పరివర్తనముతో పాప పరిహారము పొందకుండునట్లుండిరి. కనుక ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికెను. ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా? అట్లయినా ఇక తక్కిన ఉపమానములను మీరెట్లు గ్రహింతురు? ఆలకింపుడు. విత్తువాడు దైవవాక్కు అను విత్తనము వారి యందు విత్తబడుచున్నది. కాని వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును. కొందరు రాతి నేలపై పడిన విత్తనములను పోలినవారు. వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు. కాని వారిలో వేరు దిగిపోనందున వారు కొలది కాలము మాత్రమే నిలుతురు. ఆ వాక్కు నిమిత్తమై శ్రమ అయినా హింస అయినా వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు. కొందరు ముళ్ళ పొదలలో పడిన విత్తనములను పోలినవారు. వారు వాక్కును విందురు. కాని లౌకిక విచారము, ధనాశ తదితర వ్యామోహములు వాని యందు ప్రవేశించి వాక్కును అణచివేయును. కనుక వారు ఫలమునియ్యరు. ఇక కొందరు మంచి నేలపై పడిన విత్తనములను పోలినవారు. వాక్యమును విని అంగీకరించి 30 60 100 ఫలమును ఇత్తురు అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.